మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భూమినే నమ్ముకుని ఉన్నాం. ఇంకో పని చేయలేము మేము. మాకు ఇది ఏది ఉపాధి ఏది లేదు. మేము మానేద్దామంటే మాకు ఏ పని ఉపాధి లేక ఇలా చేస్తున్నామండి. రైట్. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఉన్నాము. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గొల్లప్రోలు చుట్టుపక్కల మొత్తం సుమారు కొన్ని వందల ఎకరాలు నీట మునిగాయని చెప్పవచ్చు. మీరు ఇక్కడ గమనించవచ్చు. మనం ప్రస్తుతం ఇక్కడ శుద్ధగడ్డ వాగు దగ్గర అయితే ఉన్నాము. వరద ఉధృతి విపరీతంగా ఉండడంతో ఇక్కడ ప్రవహిస్తున్న వరద ఉధృతికి మొత్తం పొలాలన్నీ కూడా నీటిమయ్యాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు. మొత్తం నారుమళ్ళు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. నారుమళ్ళన్నీ కూడా ఈ నీటిలో తడిసి ముద్దయిపోయి మొత్తం ఎందుకు పనికిరాని విధంగా నారుమళ్ళన్నీ పోయి అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు కొన్ని వందల ఎకరాలు మొత్తం అంతా కూడా నీట మునిగి రైతుల కంట కన్నీరు మిగిల్చిందని చెప్పవచ్చు. మీరు ఇక్కడ రైతులు చూస్తే గనక పొలాలన్నీ కూడా నీట మునిగాయి. వేలేరు వరద ఉధృతి, అదేవిధంగా శుద్ధగడ్డ వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కొన్ని వందల ఎకరాలు నీట మునిగాయి. గొల్లప్రోలు సంబంధించి మన సుమారు 1850 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు తెలియజేస్తున్నారు. గొల్లప్రోలు, చేబ్రోలులో ముంపునకు గురైన పంట పొలాలకు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలతో కలిసి సోమవారం పరిశీలించడం జరిగింది. 1625 ఎకరాల్లో వరి, 225 ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పి వాళ్ళు తెలియజేయడం అయితే జరుగుతుంది. పంట నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముంపులో ఉన్నటువంటి వరి దిబ్బలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారు పరిశీలించిన తర్వాత అవి మొత్తం అంతా కూడా జలమయం అయిపోవడం వల్ల కుళ్ళిపోయాయి అని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదే విధంగా మీకు సుమారు ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి ఏలేరు శుద్ధగడ్డ, అదేవిధంగా వాగులు ఉధృతంగా ప్రవహించడంతో గొల్లప్రోలు మండలంలో ఈ శుద్ధగడ్డ పొంగి ప్రవహించడంతో సమీప పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. గొల్లప్రోలులోనే ఇన్ని వందల ఎకరాలంటే పిఠాపురం మండలంలో అత్యధికంగా 845 హెక్టార్లలో వరి పైరు నీట మునిగిందని చెప్పవచ్చు. గొల్లప్రోలులో 650 హెక్టార్లు, 90 హెక్టార్లలో పత్తి చేలు కూడా ముంపుని బారిన పడ్డాయి. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే గనక ఈ మొత్తం కనపడేదంతా కూడా ఈ వరద ఉధృతికి ప్రవహిస్తున్న నీరు మొత్తం మునిగిపోయాయి. పంట పొలాలన్నీ కూడా రైతులు పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా గంగపాలైందని చెప్పవచ్చు. వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి కష్టపడి సంపాదించిన రూపాయిని మళ్ళీ వాళ్ళు వ్యవసాయం మీద పెట్టుబడిగా పెడతారు. ఆ పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో రాదో అనే భరోసా అయితే వాళ్ళకి ఏమీ ఉండదు. అయినా సరే వాళ్ళు భూమాతనే నమ్ముకుని వ్యవసాయమే మళ్ళీ చేస్తారు. వాళ్ళకి చేసిన ప్రతిసారి కూడా ఈ అకాల వర్షాల రూపంలో వాళ్ళకి కన్నీళ్లే మిగులుస్తున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ ఈ వర్షాలకి నీట మునిగిన చేలు నిజంగా రైతులకి కన్నీటి వ్యధను మిగిల్చాయని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు నూకరాజు అండి. ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు వ్యవసాయం? నేను అప్పుడు 10-12 సంవత్సరాలు బట్టి చేస్తున్నానండి. మరి ఏంటి వ్యవసాయంలో లాభాలు వస్తాయా? ఏ వస్తున్నాయండి? ఇలా వర్షాలు పడడంలో నారుమళ్ళు ఇప్పుడు వేసామండి. వేసి మళ్ళీ మునిగిపోయండి. ఆ మునిగిపోయిన ఊడ్చిన వెంటనే మునిగిపోయండి. మరి ఏం చేయాలో మాకేం పాలిపోతలేదండి. ఈ అకాల వర్షాల వల్ల మేము చాలా దెబ్బతినేస్తున్నామండి. ప్రభుత్వం మరి ఏం చేస్తా ఏం అర్థం, ఊడ్చిన వెంటనే మునిగిపోయింది. అప్పుడు ఎకరానికి 7,000 8,000 పెట్టుబడి పెట్టామండి. మాకు దారి లేక చూస్తున్నామండి. మళ్ళీ ఊడ్చుకుందామన్నా దారులు లేవండి. ఈ వర్షాలు చూస్తే ఇలా ఉన్నాయండి. ఏం చేయాలో మాకు పాలిపోతలేదండి. మరి గవర్నమెంట్ ఏం చేస్తాం మాకేం అర్థమవుతలేదండి. మేము అటు ఇటు బిక్కుమని చూస్తున్నాం. ప్రతి ఏడు వ్యవసాయం పెట్టడం 4 ఏళ్ళకి ఒకసారి కూడా మిగులుతలేదండి రైతు. ఏం చేయాలో మాకేం పాలిపోతలేదండి. మరి మీరు ప్రతి సంవత్సరం వరదల రూపంలోనో లేదంటే రకరకాల కారణాలతోనో తెగుల రూపంలోనో మీరు నష్టపోతూనే వస్తున్నారు. అయినా మళ్ళీ మీరు వ్యవసాయమే చేస్తున్నారు. దానికి కారణం ఏమనుకోవచ్చు? ఏం చేస్తామని భూమిని నమ్ముకుని ఉన్నాం. ఇంకో పని చేయలేము మేము. మాకు ఇది ఏది ఉపాధి ఏది లేదు. ఏ వ్యాపారాలు చేసుకోవాలని వ్యవసాయం మాకేం పెద్ద సామాన్య కుటుంబాలండి. ఏదో ఇదంతా నేను చేసుకునేది ఎకరం 12 బస్తాలు ఎండి ధాన్యం ఉన్నక చేశానండి. ఆ రైతు మునిగిపోతే కాగితాలు కూడా ఇవ్వడండి, పట్టించుకోడండి. ఆ రైతు 4 ఎకరాల భూమి ఉంటే అమలు చేసుకుంటాడండి చక్కగా. పండితే పట్టుకుపోతాడండి దెబ్బలాడి. నీరు మునిగిపోయిందండి. ఆ మునిగిపోతే సగం పంట వస్తే ఆ సగం పంటలో ధాన్యం పట్టుకుపోడండి. మాకేం ఇమ్మంటే ఇవ్వలేదు. తర్వాత దాలా ఊడ్చామండి. ఆ డబ్బులు కూడా అవ్వలేదండి. ఇలాగే ప్రతి ఏడు 4 ఏళ్ళు ఒక ఏడు పోతుంటే రైతు ఏం ముందుకు వస్తామని మాకేం అర్థమవుతలేదండి. భగవంతుడు మా ఎందు నుండి ఈ ప్రభుత్వం కూడా మా ఏమైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి అంటే మీకు సుమారు ఎకరం పంట పండించడానికి ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది?
ఎకరానికైతే 35,000 వరకు అవుతుందండి. పంట వస్తే ఒక 45,000 50,000 వస్తుంది. ఏదండి ఇలా దెబ్బతింటే ఏం వస్తుందండి? ఏం రావటం లేదండి. ఏం చేయాలో పాలుపోతలేదండి. అందరూ కూడా సామాన్య రైతులండి చేసి వాళ్ళు అందరూ సొంత రైతు ఎవడో చేసుకుంటలేదండి, పండించి అమలు చేసుకుంటున్నాడండి. అలాగని మేము మానేద్దామంటే మాకు ఏ పని ఉపాధి లేక ఇలా చేస్తున్నామండి. ప్రభుత్వం రైతు భరోసా అని చెప్పి డబ్బులు ఇస్తుంది కదా, అది మీకు వస్తున్నాయా లేకపోతే రైతులకి ఒరిజినల్ లో ఎవరైతే భూమి హక్కుదారుడు ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయా? ఒరిజినల్ ఆ రైతుకి వెళ్ళిపోతుందండి, మాకేం ఇవ్వట్లేదండి. ఆడు రైతు భరోసా వస్తే అతనే తీసుకుంటాడండి, మాకేం ఇవ్వట్లేదండి. మాకు పంట నష్టం వస్తుంది అంటున్నా, పడుతుంది అంటున్నాడండి, పట్టలేదు అంటున్నాడండి. మాకు పడ్డాయో లేదో మాకు తెల్లెత్తలేదండి ఆ రైతు కూడా. మాకేం కౌలు రైతు కింద చేయించుకుంటా అంటే ఇవ్వట్లేదండి. కొంతమంది రైతులు ఇస్తారండి, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారని ఇచ్చి వాళ్ళు ఉన్నారండి. మాకు ఇచ్చి రైతులైతే కొంతమంది మేము చేసి రైతులైతే ఇవ్వటం లేదండి. ఈ ఏరియాలో గొల్లపల్లి ఏరియాలో అయితే చాలా దారుణంగా ఉందండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగా మేము పంటలు వేయడం, ఏదో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి పండడం, 2 ఏళ్ళు 3 ఏళ్ళు దెబ్బతినేయడం ఇలాగే ఉందండి. ఇంకా నలిగిపోతామే గానీ పైకి రానాక అవకాశం కాపాడతలేదండి. ఇప్పుడు అప్పుడు ఎకరానికి 8,000 పెట్టామండి, ఊడ్చామండి, నాట్లు వేసాం. ఒక మూన కూడా కాపాడతలేదు, పోయండి. మళ్ళీ ఏమో ఆకులు లేవండి. చూస్తే మళ్ళీ ఇది వర్షం ఇలాగ ఉందండి, కాలువలు ఫుల్గా వచ్చేస్తున్నాయండి. ఏం చేయాలో మాకేం పాలిపోతలేదు. పంట అంతా కూడా ఈ వర్షపు నీరుకి మునిగిపోయింది. మళ్ళీ మీరు ఇప్పుడు ఆకుమడి కావాలనుకుంటే ఎలా మరి దానికి? నేను ఏం దారి లేదండి, పోయాలంటే లేచిపించి నెల 20 రోజులు 10 రోజులు పట్టేద్దండి. మళ్ళీ అప్పటికి మళ్ళీ చేయాలంటే మళ్ళీ మొదటి కానీ మళ్ళీ పెట్టుబడి అంతా పెట్టి రావాలండి. మళ్ళీ 7,000 8,000 అయిపోద్దండి. ఏం చేయాలి? దమ్ము చేయకపోయినా ఊడసనాకి ఆగతీతకండి, విత్తనాలకి ఎన్నాటికి మళ్ళీ మామూలే అండి, అంతా మామూలే. ఓసారి పిండేసారండి కొంతమంది వేయలేరండి, ఇంకా ఊడ్చాకని వేసిన వాళ్ళు ఉన్నారండి, వేయని వాళ్ళు ఉన్నారండి. నేనైతే వేయలేదండి, అది చెప్తున్నానండి. ఇలాగే ఉందండి మొత్తం గొల్లపల్లిలో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. చూసారు కదా, ఈ రైతు చాలా చాలా అంటే ఆర్ట్ఫుల్ గా మాట్లాడి తన ఆవేదనని తెలియజేస్తున్నారు. ఎకరానికి ఇప్పటి వరకు 7,000 రూపాయలు ఖర్చు పెట్టాము, ఆకుమల్లి వరి నాట్లు నాటాము, నాటిన వెంటనే ఈ వరదల రూపంలో మమ్మల్ని కన్నీటి మిగిల్చింది. ఎందుకనంటే పెట్టిన పెట్టుబడి అంతా పోయింది. ఆకుమల్లి మొత్తం కూడా ఇప్పుడు వేయాలన్నా కూడా వేయలేని పరిస్థితి. ఇప్పుడు వేస్తే సుమారు 20 నుంచి 25 రోజులు పడుతుంది. దీనికి ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి తమ ఆవేదన తెలియజేస్తున్నారు. కౌలు రైతులకి చాలా వరకు పథకాలు అందడం లేదు. కేవలం అది ఎవరైతే భూమి హక్కుదారులు ఉన్నారో వాళ్ళే అనుభవిస్తున్నారు తప్ప ఎక్కడో కొంతమంది మంచి రైతులు వాళ్ళే మమ్మల్ని చేరదీసి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలన్నీ మాకు అందేలా చేస్తున్నారు. చాలా మంది అయితే మా కౌలు రైతులుగా ఉండిపోతున్నారు. వాళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి కూడా తమ ఆవేదన తెలియజేస్తున్నారు. ఈ రైతు పడుతున్న కష్టం మీరు గమనించారు కదా. ఇక్కడ ఆ పంట ఏదైతే ఉందో వేసిన ఆకుమడి మొత్తం కూడా ఈ వర్షపు నీటికి తడిచి ముద్దవుతుంది. అవి కుళ్ళిపోయి ఎటు పని చేయకుండా పాడైపోతాయి. పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో 7,000 రూపాయలు కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయినట్టే. రాబోయే రోజుల్లోనన్నా రైతులకు మంచి జరగాలి, రైతుల పాలిట అదృష్టంగా ప్రభుత్వాలు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రైతు మాట్లాడిన మాట ఏదైతే ఉందో మాకు ప్రతి సంవత్సరం నష్టం వస్తున్నా సరే మాకు వేరే దారి లేదు, వ్యవసాయం తప్ప మేము వేరేది ఏమి చేయలేము, చిన్న కుటుంబాలు మాకు తెలిసిన దారి వ్యవసాయం ఒక్కటే అని చెప్పి తెలియజేస్తున్నాడు. రాబోయే రోజులు రైతుకి కంట కన్నీరు తుడిచే విధంగా ప్రభుత్వాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.